ఇజ్రాయెల్ అందరికీ కూడా దేవాదేవుడు ఒక మార్గాన్ని చూపించాడు. ఈ మార్గం కూడా వెళ్ళండి. సో వారు ఐగుప్తు నుంచి విడుదల పొందిన తర్వాత ఆ మార్గం నుంచి వెళ్తా ఉన్నారు. తెలుసు వాళ్ళకి ఆ మార్గం డైరెక్ట్గా వెళ్ళిపోతే ఎక్కడికి వెళ్ళి ఆగుతాం? ఎర్ర సముద్రం. అప్పుడు చాలామంది సణిగారు, ఏంటి ఈ మార్గాన్ని ప్రభు ప్రబోధించాడేంటి? మోషే నీకు తెలియదా? డోంట్ యు నో? సో ఇన్ ఫ్రంట్ దెర్ ఇస్ ఏ రెడ్ సీ. మన ముందు రెడ్ సీ ఉందని నీకు తెలియదా అని అంటే, లేదయ్యా దేవుడు ఇదే మార్గం చూపించాడు, ఆయన డైరెక్షన్స్ ఇలాగే ఉన్నాయి అని చెప్పి ఆ మార్గం నడిపిస్తూ ఉన్నాడు. అంతా నడుస్తూ ఉండేటప్పటికి రథాలు చప్పుళ్ళు వినపడుతున్నాయి. వెనక్కి ఇలా తిరిగి చూసేటప్పటికి ఆ రథాల చప్పుళ్ళు, ఆ వైబ్రేషన్స్ ఏంటో తెలుసా? యుద్ధం చేయడానికి వస్తున్నట్లుగా ఆ రథాలు ఆ చప్పుళ్ళు వినపడుతున్నాయి. అంటే మెల్లగా రాట్లా, క్రోధంగా వస్తూ ఉన్నారు. అటువంటి సందర్భంలో జరిగినటువంటి కార్యం ఏంటో తెలుసా? ముందేమో ఎర్ర సముద్రం, వెనకాలేమో ఫరో సైన్యం. ఎందుకు వస్తున్నారో తెలుసా? కొంతమందిని తిరిగి లాక్కెళ్ళిపోవడానికి, కొంతమంది చంపడానికి వచ్చేస్తుంటే ఆ తర్వాత మార్గమేమో దేవుడు ఇలా చూపించాడు. పోనీ ఇటువైపు ఏమన్నా అడ్డు రోడ్డు ఏమన్నా ఉందా అంటే చూసాడు. ఎలా అడ్డు చూసేటప్పటికి కొండలు, అవి సూది కొండలు. పోనీ ఓహో ఇటువైపు ఏమన్నా అడ్డు రోడ్డు ఉందేమో, లేదా దేవుడు ఏదన్నా మార్గం ఇటువైపు ఏముందో అని చెప్పి ఎలా చూశాడు. ఎక్కడేమీ లేదు. అంటే ముందు మూసుకుపోయింది, వెనకాల మూసుకుపోయింది, పక్కన మూసుకుపోయింది, ఆ తర్వాత కుడి ప్రక్కన కూడా మూసిపోయింది. అన్ని దారులు మూసుకుపోయినాయి. ఇంకా మోషేకి ఇశ్రాయేలుకి ఏ ద్వారం కూడా తెలిసినట్టు కనపడట్లేదు. అప్పుడు వెంటనే మోషే అనుకున్నాడు, అన్ని ద్వారాలు మూసుకుపోయినాయి, పై ద్వారం మాత్రం తెరిచే ఉంది కదా అని పై ద్వారం వైపు తన కన్నుల పైకి చెయ్యి పైకి లేపయ్యా, సహాయము నీ వైపు అర్జిస్తున్నాం, నీ వైపు ఆశపడుతున్నామయ్యా సహాయం కొరకు అని చెప్పి పై ద్వారం వైపు ఎప్పుడైతే ప్రార్థన చేశాడో మోషేకి ఎక్కడి నుంచి వచ్చింది సహాయము? పైనుంచి వచ్చింది. హల్లెలూయా. పైనుంచి సహాయం వచ్చింది. ఎర్ర సముద్రం 2 పాయలు అయిపోయిందండి. స్తోత్రం చెప్పడం. హల్లెలూయా. వేరే మార్గాన్ని వాళ్ళు ఉంటే కనుక ఎర్ర సముద్రం స్టోరీ ఉండేది కాదు. ఎర్ర సముద్రం ఆ చరిత్ర మనకు ఉండేటువంటిది కాదు. మీరు చూస్తున్న స్క్రీన్లో దేవాదేవుడు గాలిని ఆ యొక్క ఎర్ర సముద్రం మీదకి ఎప్పుడైతే పంపించడం ద్వారా ఎర్ర సముద్రము యాక్చువల్ 2 భాగాలుగా చీలిపోయింది. అంటే నోటి ద్వారా సమస్తాన్ని కలుగు చేసినటువంటి దేవుడు. సముద్రమా కలగండి అంటే కలిగింది కదండి. సముద్రమా ఇడిపో అంటే ఇడిపోవా? అర్థమైందండి. దేవుడు నీ జీవితంలో సమస్యను ఆయన కలిగించగలడు, సమస్యను సాల్వ్ కూడా చేయగలడు.